2016 జనవరిలో అప్పుడు నేను ఇంకొక చర్చ్ అటెండ్ అయ్యేవాడిని. ఆ చర్చ్ ఏం చేసిందంటే మిషన్ ట్రిప్స్, ఎవరైనా మిషనరీగా ఒక పలానా ప్రదేశానికి వెళ్ళి సేవ చేయాలనుకుంటే మీరు ప్రార్థన చేయండి, చర్చ్ నుండి మేము పంపిస్తాము అని వాళ్ళు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి ఎవరైనా జపాన్కి వెళ్ళొచ్చు, లేకపోతే సౌత్ ఆఫ్రికాకి వెళ్ళొచ్చు, మెయిన్కి వెళ్ళొచ్చు తెలియపరిస్తే మేము ఆ సంవత్సరం జూన్లో మిమ్మల్ని మిషన్ ట్రిప్కి పంపిస్తాము అని చెప్పారు. ప్రార్థన చేసుకొని మా ఫ్రెండ్స్ వీళ్ళందరికీ వచ్చి కూడా చెప్పాను, ప్రార్థన చేసుకుందాం, మిషన్ ట్రిప్కి వెళ్దాము, నా పిహెచ్డి కూడా వస్తుంది, చక్కగా సమ్మర్లో ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళి దేవుని సేవ చేస్తూ బాగుంటుంది అని ఆలోచనతోటి వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళు అన్నారు, మరి శామ్ నాకైతే దేవుడు మెయిన్కి వెళ్ళాలి అనిపిస్తుంది అని వాళ్ళతో చెప్పారు. ఓహో, మీకు మెయిన్కి వెళ్ళాలనిపిస్తుందా అని నేను ప్రార్థన చేస్తే నాకేమో దేవుడు జపాన్కి వెళ్ళు అని చెప్పారు. జపానా? అయ్యో, అది దేశం కాని దేశము, ఎవ్వరు ఇంగ్లీష్ కూడా మాట్లాడరు, భాష కూడా రాదు, జపాన్ ఏంటి అని నేను మళ్ళీ ప్రార్థన చేస్తే నాకు మాత్రం దేవుడు జపాన్కి వెళ్ళు అని చెప్తున్నాడు. అంటే మరి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి, అరే ఏమోరా నేను ప్రార్థన చేస్తే దేవుడు మాత్రం నన్ను జపాన్కి వెళ్ళమంటున్నాడు, మీరేమో మెయిన్కి వెళ్దామంటున్నారు, ఎలాగంటే వాళ్ళు అన్నారు, ఇగో చూడు శామ్, నువ్వు జపాన్కి వెళ్తే మేము ఎవరం ఉండము, నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, నువ్వు ఎలా సర్వైవ్ అవుతావు, మాతో పాటు మెయిన్కి రా, అందరం కలిసి అక్కడ సేవ చేద్దామని అంటే మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడేమో జపాన్కి వెళ్ళు అని చెప్పారు. నేను అనుకున్నాను, సరే దేవుని మాట వినాలి, దేవుని నుంచి అసైన్మెంట్ పొందుకోవాలని నేను జపాన్కి వెళ్తానని జనవరిలో మా చర్చికి చెప్పాను. అలా జూన్ వచ్చేసింది, గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. అప్పుడు మా ప్రొఫెసర్ నన్ను పిలిచి, శామ్ నీ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు నెక్స్ట్ అని అన్నాడు. నేను అన్నాను, సార్ నాకు స్టెమ్ సెల్స్ అంటే చాలా ఇష్టము, స్టెమ్ సెల్స్లో నేను రీసెర్చ్ చేస్తాను, మీరే నన్ను గైడ్ చేయండి అని అంటే ఆయన ఇదిగో ఈ బుక్ టాప్ 50 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ స్టెమ్ సెల్స్ అనే బుక్ రికమెండ్ చేసి దాంట్లో ఎవరు నీకు నచ్చారో చెప్పు, వాళ్ళతో పనిచేయడానికి నేను నీకు రికమెండేషన్ ఇస్తాను అని చెప్పాడు. చెప్తే నేను బాగా బుక్ అంతా తిరిగేసి ఈ 50 మందిలో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాను. ఎవరండి? నెంబర్ 5 వ్యక్తి డగ్ మెల్టన్. హీ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ హార్వర్డ్ స్టెమ్ సెల్ ఇన్స్టిట్యూట్. బాస్టన్లో హార్వర్డ్, MIT పక్కనే ఉంటాయి, 5 నిమిషాలే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. నేను ఎలాగో బాస్టన్లోనే ఉన్నాను, MITలో చదువుకున్నాను, గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, దేవుడు గొప్ప పరిచయం చేస్తున్నాడు. సో నేను అనుకున్నాను బాస్టన్లోనే ఇంకా ఫర్దర్గా సైంటిస్ట్గా పనిచేస్తే బెటర్ కదా, ఎలాగూ ఈయన ఉన్నాడు స్టెమ్ సెల్ డైరెక్టరు, ఈయన దగ్గర పనిచేస్తే ఇంకా బాగుంటుంది అని నేను నా ప్రొఫెసర్కి చెప్పాను. అప్పుడు మా ప్రొఫెసర్ అన్నాడు, సరే చాలా బాగా మంచిగా ఎన్నుకున్నావు, అలానే కానిద్దాము, బై ద వే షీన్యా యమనాకా ఆయన్ని కూడా ఒకసారి కన్సిడర్ చెయ్యి అని అన్నాడు. అరే షీన్యా యమనాకా అంటాడు ఏంటి ఈయన? సరే, ఇంట్రెస్టింగ్ ఏంటంటే షీన్యా యమనాకా అనే వ్యక్తి జాపనీస్ ప్రొఫెసర్, ఆయన జపాన్లో ఉంటాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను రేపే జపాన్కి వెళ్తున్నాను. అఫ్ కోర్స్ షీన్యా యమనాకా చాలా ఫేమస్ వ్యక్తి, చాలా అకంప్లిష్డ్ పర్సన్. నాకేమో జపాన్లో ఎలాగో పనిచేయడం ఇష్టం లేదు. సో ఈయనేంటో ఇంట్రెస్టింగ్గా చెప్పాడు. సర్లే ఆయన అన్నాడు, ఇగో బాబు నువ్వు ఏమనుకోకు, జస్ట్ ఆయనకు ఒక ఈమెయిల్ పెట్టి ఏమైద్దో చూద్దామని అన్నాడు. సరే నేను ఈమెయిల్ పెట్టాను, ఫ్లైట్ ఎక్కాను, జపాన్లో దిగాను, ఈమెయిల్ చెక్ చేసుకున్నాను, రెస్పాన్స్ లేదు, ఏం లేదు. నేను అనుకున్నాను ఆయన ఎలాగూ చాలా ఫేమస్ ఫెలో, నా ఈమెయిల్కి ఆయన ఎందుకు రెస్పాండ్ చేస్తాడు, పైగా నాకు జపాన్లో రీసెర్చ్ చేయడం ఇంట్రెస్ట్ కూడా లేదు, ఏదో మిషన్ ట్రిప్కి వచ్చాను అని నేను అనుకున్నాను. సరే మిషన్ ట్రిప్ చేశాను, 2 వారాలు అయిపోయింది. ఆఖరి రోజు నాకు ఏదో ఐడియా వచ్చి, అరే ఒక్కసారి ఆయన గెలిస్తే బాగుంటుంది కదా, రాక ఇన్ని మైళ్ళు ప్రయాణం చేసి జపాన్కి వచ్చాను అని నా పక్కన మిషన్ ట్రిప్ వాళ్ళతోటి ఒక్కసారి హాట్స్పాట్ ఆన్ చేస్తారా, నా ఈమెయిల్ చెక్ చేసుకుంటాను అని అన్న. డాక్టర్ శామ్ మేము మిమ్మల్ని 2 వీక్స్ క్రితమే అప్రోచ్ అయ్యాము, మీరు ఇంకా జపాన్లోనే ఉంటే రండి, ఒకసారి షీన్యా యమనాకా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు అని అన్న. అరే ఇదేంటి, నేను ఎప్పుడో మెయిల్ చెక్ చేస్తే లేదు కదా అనుకుంటే ఏమైందంటే ఫ్లైట్ ఎక్కి దిగే లోపల ఆ మెయిల్ ఇన్బాక్స్లో నుండి కింద ట్రాష్లోకి వెళ్ళిపోయి నేను అది చూసుకోలేదు అనమాట. అరే ఇదేదో బాగుందని ఆ రోజు వెంటనే నేను ఆయన దగ్గరికి వెళ్తే అస్సలు ఆశ్చర్యపోయానండి. 10 పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి జపాన్లో, ఆయన ఒక పెద్ద డెమిగాడు, ఆయనకంటే ఫేమస్ పర్సనే లేడు జపాన్లో. ట్యాక్సీ ఎక్కి షీన్యా యమనాకా అంటే టక్మని తీసుకెళ్ళి దింపుతున్నారు. అయితే ఇదంతా చూస్తుంటే నాకు ఇది కళ నిజమా అనిపించింది. ఆఖరికి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, ఇగో చూడు శామ్, చాలామంది నాతో పనిచేయాలనుకుంటారు, చాలామంది నాకు ఈమెయిల్స్ పెడతారు, నేను అసలు వాళ్ళ ఈమెయిల్స్ చదవను, ఓపెన్ కూడా చేయను, కానీ నీ ఈమెయిల్ వచ్చినప్పుడు ఏదో నా మెదడులో
పోక్ చేస్తూ ఉంది, ఈ ఈమెయిల్ ఓపెన్ చేసి చదివి నేను ఇన్వైట్ చేయాలి అని. అప్పుడు నేను అనుకున్నాను, ప్రావర్బ్స్ 21:1 ఏముంటుంది, రాజు హృదయము దేవుని చేతిలో ఒక నీటి కాలవ వలె ఉంటుంది. దేవుడు ఇష్టం వచ్చినప్పుడు దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి ఆయన తిప్పేస్తూ ఉంటాడు. అలాగా దేవుడు ఈయన మెదడులో కార్యం చేశాడు. ఎప్పుడు? జూన్లో. నాకు దేవుడు ఎప్పుడు చెప్పాడు జపాన్కి వెళ్ళమని? జనవరిలో. ఆయన అన్నాడు, ఇగో శామ్, నాకు శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక ల్యాబ్ ఉంది, జపాన్లో ఒక ల్యాబ్ ఉంది, నువ్వే ఆలోచించుకొని చెప్పు, నీకు శాన్ ఫ్రాన్సిస్కోలో పనిచేయాలనుకుంటే అక్కడికి వెళ్దువు కానీ అక్కడ నా ల్యాబ్ ఓవర్సీ చేయొచ్చు అని అన్నాడు. నేను అనుకున్నాను, సరే శాన్ ఫ్రాన్సిస్కో అయితే ఇంగ్లీష్ మాట్లాడతారు, అక్కడైతే నేను రీసెర్చ్ చేయొచ్చు, జపాన్ అంటే నాకు భాష కూడా రాదు అనుకొని శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఆఖరికి నేను తిరిగి వచ్చి నేను బుక్ చదివాను కదా, టాప్ 50 మోస్ట్ స్టెమ్ సెల్ సైంటిస్ట్ టుడే. ఆ బుక్ మరి ఈ నెల మిస్ అయ్యాను రా అని మళ్ళీ ఆ బుక్ వెళ్ళి మళ్ళీ ఆ బుక్ తిరగేశారు. ఆ బుక్ తిరగేస్తే ఈయన నెంబర్ 1. హల్లెలూయా. అంటే దేవుని ప్రణాళిక మీరు చూడండి. మనం గీసుకోవచ్చు మన లైఫ్ ప్లాన్, కానీ దేవుని పైన ఆధారపడి దేవా నువ్వేం గైడ్ చేస్తున్నావు అని అడిగితే దేవుడు ఇంకా ఉత్తమమైన ప్లాన్స్ ఆయన బయలుపరుస్తాడు. హల్లెలూయా. అలాగా నేను అకస్మాత్తుగా శాన్ ఫ్రాన్సిస్కోకి మూవ్ అవటము అయ్యిందండి. అయితే శాన్ ఫ్రాన్సిస్కోకి మూవ్ అయితే అక్కడ విశేషం ఏంటంటే, నా తమ్ముడు ఇమాన్యుయల్ పాల్, ఆయన ఆల్రెడీ ఆ ప్రదేశంలో ఉండి అక్కడే చదువుకొని అక్కడ నాకులాగానే అనేకులకి సువార్త ప్రకటిస్తూ పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి దేవా నీకు వీలైతే మా అన్నని నువ్వు కూడా ఈ శాన్ ఫ్రాన్సిస్కోకి పంపిస్తే మీ ఇద్దరం కలిసి సేవ చేస్తాను. ఆయన, మా మమ్మీ, మా డాడీ అందరి ప్రార్థన. దేవుడు అన్ని సమకూర్చి ఆయన అలా అరేంజ్ చేస్తే శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతానికి వచ్చాను. హల్లెలూయా.